సార్ డైలీ హెల్త్ టిప్స్ పోస్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్ సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి విజయ్ గారు. మనం వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక కస్టమర్స్‌కి ఏదో ఒకటి మనకు తెలిసిన నాలెడ్జ్‌ని సర్వీస్ రూపంగా ఇస్తున్నానండి నేను. రకరకాల టిప్స్ రోజుకి ఒక పోస్ట్ చేస్తున్నాం. అయన్నీ గూడా పంపిస్తున్నాం అనమాట. ఉప్పు లేకుండా తినే ఆహారాలనేది లేటెస్ట్‌గా ఒక పోస్ట్ చేశానండి. చాలా బావుంది. అసలు మనం ఉప్పు లేకపోకుండా తినటానికి ఇన్ని రకాలుంటాయా అనిపించింది నాకు. యాక్చువల్‌గా ఏందంటే ఉప్పు లేకుండా తినాలంటే ఉప్పు లేని కూరలు, ఉప్పు లేని ఫుడ్డు చాలా కష్టంగా ఉంటది. ఉప్పు లేకుండా ఇన్ని రకాలు తినొచ్చు అనేది ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తే అర్థమైంది నాకు. అసలు ఫ్రూట్స్ అన్నీ కూడా ఉప్పు అవసరం లేదు. ఇంకా ఎన్నో ఉంటాయండి. ఇలా చుక్కలు పెట్టామంటే ఇంకా ఉన్నట్టు. మీరు ఇంకా ప్రిపేర్ చేసుకోండి. లిస్ట్ తీసుకొని మీరు ఇంకా ప్రిపేర్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్‌లో ఇన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ మీ డబ్బులుంటే ఒక రకం డ్రై ఫ్రూట్స్ తినండి. డబ్బులు లేకపోతే ఒక రకమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్‌లో ఇన్ని రకాలు పచ్చియి తినేయొచ్చు ఇంకా. ఇవి వండుతుంటేనే ఉప్పు కావాలండి. పచ్చియి తింటే ఉప్పు లేదు. క్యారెట్ ఉంది, కీరా దోస ఉంది. ఇయన్నీ గూడా పచ్చియి తినొచ్చు. టమాటా, ఆనియన్, పుదీనా ఇయన్నీ గూడా మసాలాలాగా చేసుకొని తినొచ్చు. దేంట్లో చేసుకొని తినొచ్చు? ఇప్పుడు స్వీట్ కార్న్ ఉంది. ఉప్పు లేకపోయినా బానే ఉండిద్ది. మసాలా, శనక్కాయలు, పెసలు, అలసందలు, రాజ్మ గింజలు రోజు ఒక పూట మొత్తం 3 పూటల్లో ఒక పూట ఫ్రూట్స్ తినండి. మార్నింగ్ పూట, ఈవినింగ్ పూట వండుకునేయి దాంట్లో మసాలాలాగా చేసుకొని తినండి. మధ్యాహ్నం పూట డ్రై ఫ్రూట్స్ తినండి. మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఆకలేసినప్పుడు సబ్జా వాటర్, చియా వాటర్, కరోనా వాటర్, పలసని మజ్జిగ, కొబ్బరి, కొబ్బరి నీళ్ళు అలా ఎనీ వెజిటబుల్ జ్యూస్, ఎనీ కూరగాయల జ్యూస్, చెరుకు రసం ఇన్ని రకాలున్నాయి చూడండి. వీటన్నిటిని మనం కవర్ చేసుకుంటే రోజు మొత్తం గూడా మీ అలవాటయ్యేదాకా ఎన్ని బ్రెయిన్ పెట్టాలి కాబట్టి ఒక పోస్టర్ తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని ఎవరైనా సరే మనం లక్షలు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి వెయిట్ తగ్గటానికి ఎన్నో రకాల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అస్సలు అవసరం లేదండి. ఈ 6 పేపర్ తీసుకోండి. ఓ నెల రోజులు చేయండి. 10% వెయిట్ ఎవరైనా తగ్గాల్సిందే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా 100% తగ్గుతారు. ఎవరైనా సరే. మీరు 100 కిలోలు ఉంటారు, 10 కిలోలు తగ్గుతారు. 70 కిలోలు ఉంటారు, 7 కిలోలు తగ్గుతారు. 10% నెల రోజుల పాటు ఇలా చేస్తే గ్యారంటీగా. మళ్ళీ మనం ఏమి కష్టపడి తినవసరంలా. ఎక్కడికో వెళ్లి చేయవసరంలా. మీరు ఏం ఎక్సర్సైజ్ చేయకపోయినా ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. చేయకపోయినా తగ్గుతారు. ఈ గనక తింటే ఈ 6 రకాలు వేయించుకొని తినేవి కూడా ఉన్నాయి. జొన్న అటుకులు, శనక్కాయలు, పాప్‌కార్న్, మరమరాలు. ఒక పూట ఈ 2 వెజిటబుల్స్ వేయించుకొని తినేవి పెట్టుకోండి. మధ్యాహ్నం పూట వండుకునేవి పెట్టుకోండి. మధ్యలో జ్యూసీ పెట్టుకోండి. మార్నింగ్ పూట డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. ఎక్సలెంట్. ఇంక దీనికి మించి ఏమి లేదండి ఇంకా. లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మొత్తం తగ్గిపోతాయి. నేను అనుభవపూర్వకంగా చెప్పిన పాయింట్ అన్నమాట. నేను వాడతా చెప్తున్నా.